హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణపై మరోసారి నిరాశ ఎదురైంది. కొత్త పీఆర్సీ అమలుపై ఆశగా ఎదురుచూస్తున్న వారికి తక్షణ ఉపశమనం దొరకకపోగా కమిటీ గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. అసలు ఈ గడువు మార్చి 31తో ముగియాల్సి ఉండగా తాజాగా సెప్టెంబర్ చివరి వరకు మరో 6 నెలలు పెంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో కొత్త వేతనాల అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పీఆర్సీ కమిటీ ఇప్పటికీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యలను వినిపించాయి. ఇక పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల భారం కారణంగా ప్రస్తుత జీతాలు సరిపోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కమిటీ గడువు మరోసారి పెరగటం ఉద్యోగుల్లో నిరుత్సాహాన్ని పెంచింది. ఇక ఈ అంశం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సమయంలో తక్కువ కాలంలోనే పీఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీపై విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే నివేదిక తీసుకుని అమలు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి గడువు పెంపు నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల సంక్షేమంపై తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తుంది. అసెంబ్లీలో మాట్లాడిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో పెండింగుల్లో ఉన్న డిఏలను చెల్లించామని కూడా గుర్తు చేశారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్యల వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పెరిగిందని తెలిపారు. ఇక ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు కారణంగా కూడా ప్రభుత్వంపై అదనపు భారం పడినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ పరిణామాల మధ్య పీఆర్సీ అమలుపై స్పష్టత ఎప్పుడు వస్తుందనేదే ఇప్పుడు ఉద్యోగుల్లో ప్రధాన చర్చగా మారింది. గడువు మరోసారి పొడిగించడంతో కొత్త వేతనాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కొనసాగుతుంది.